మొదట అది రావాలి. అంబులెన్స్ ఇది కాదు ఇంకా 3-4 రూట్లు తిప్పుతారు. 3-4 రూట్లు తిప్పుతారు. 3-4 రూట్లు అయింది కదా. ఎంత హంగామా చేసిన టీవీలో ఉంది, అందుకే పెట్టినా. హలో స్వాములు, భావించు స్వామి బాగున్నాడు. డౌట్ లేదు. ఇలాంటివన్నీ ఈ తొక్కిసలాట్లు ఇవన్నీ ప్రతిసాట జరుగుతున్నాయి. ఎంతమంది పోలీసు ఉన్నా, ఎంత పకడ్బందీగా ఉన్నా కానీ జరుగుతాను. ఎందుకంటే మానవ తప్పిదం. దాన్ని పట్టుకొని ఓని అరుస్తారు. తప్పు. ఎందుకు అంతగా అరుస్తున్నారు? ఇప్పుడు ఏమైపోయిందంటే, అందుకే ఎవరో రాబంధువుల పార్టీ అని పెట్టినారు. కరెక్టే. మీరు చాలామంది రాబంధువులు చూసినట్టు వల్చారంటారు. మా చిన్నప్పుడు ఎక్కడ ఏదైనా చనిపోయినా ఇమీడియట్గా వాలేటివి ఎక్కడి నుంచి వచ్చాడు మాకే తెలియదు. అలా అయిపోయింది వీళ్ళ పరిస్థితి. నాకు ఇంకోటి అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పవర్లో ఉన్నప్పుడు చెట్లన్నీ నరికి చీరలు కట్టుకొని ఇది కాదుక్కు ఆ 5 years అట్లా గడిపినాడు. మరి ఈరోజు ఏమి సడన్గా ఏమీ లేకుండా పోయినట్టు అర్థమేమి? ఆయన పార్టీలోనే ఏదో శత్రుత్వం ఉందని నేను అనుకుంటున్నా. మరి ఇన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి చూడండి. బోటు ప్రమాదం 39 మంది చనిపోతే ఆయన కనీసం ఆ రోజు అక్కడికి పోయినాడా? ఎందుకు పోలే? ఇప్పుడు ఇదంతా రాజకీయం చేయాలి. ఎందుకంటే ఫేడ్ అవుట్ అయిపోయినారు వీళ్ళు. దాన్ని ఏదో మళ్ళీ రీగెయిన్ చేసుకునే దానికి అంత శివరాజకీయమే. మళ్ళీ ఏమైంది? ఈ ప్రాజెక్ట్ ఎందుకు పోయే ఘటనలో 33 మంది పోయినారు. ఎందుకు పోయినారు? అది తప్పిదం వైఎస్ఆర్ పార్టీదే. అక్కడుండే ఇసుక అంతా తోలి డబ్బులు చేసుకున్నారు. సడన్గా ఫ్లడ్స్ రావడం, ఆ గింతలుండి మొత్తం 33 మంది. ఊరికే 33 మంది ఊరికి ఉంది, కానీ చాలామంది పోయినారు. ప్రతిదానికి ఇదేనా? మరి ఆ బుద్ధి ఎందుకు అనలేదు? ఆ పక్క కూడా పోలే. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు పోయినారు కనీసం. కానీ మేమేం గలాట చేయలేదే. ఎందుకు పోయింది అని విచారించినాం, కానీ అది వాళ్ళ మీద వదలడం వీడం కాదు. మళ్ళీ ఎల్జీ పాలిమర్స్ 13 మంది పోతే నువ్వు ఎయిర్పోర్ట్లో దిగుతానే ఎవరిని కలిసినావు? ఎల్జీ వాళ్ళని కలిసినావు. ఎందుకు? ముందు వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యి నీకు కావాల్సింది తీసుకొని మళ్ళీ పోయి కలిసినావు. నీ విషయానికి వస్తే ఒకటి, వేరే విషయానికి వస్తే ఇంకొకటి. అలానే చూద్దాం. రూయా ఆసుపత్రి 12 మంది చచ్చిపోయినారు. పోయిన వాటికి పోలే. ఏమనంటే ఏదో అంబులెన్స్, నీకు అంబులెన్స్ తెలియదు, ఆక్సిజన్ లారీ తెలియదు, ఏమీ తెలియదు. అంబులెన్స్ ట్యాంకర్ అంటావు. నీకు
మరి ఏం చదువుకునేవేమో మాకు తెలియదు, కానీ మేమందరం నువ్వు చదువుకునే స్కూల్లోనే చదువుకున్నాం. ఎంత చెడ్డ పేరు తెచ్చినావంటే ఆ స్కూల్కి, నీకు అంబులెన్సు తెలియదు, ట్యాంకరు తెలియదు. అంబులెన్స్ ట్యాంకర్ అది, ఆక్సిజన్ ట్యాంకర్. మరి ఆ పొద్దు ఏదో అయింది, మరి దానికి ఆ పొద్దు జవాబు సరిగ్గా లేదా, ఈ పొద్దు ఏదో ఇన్సిడెంట్ అయిందని ఇంతగా అరుస్తారు. ఇంకా మాది 17లో యాక్సిడెంట్ అయింది, 2 డ్రైవర్లు చచ్చిపోతే ఆయన రోజమ్మ ఈయన పోయి ఏమడుగుతున్నాడో తెలుసా ఆయన, ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇవ్వాలంట. ఫోరెన్సిక్ రిపోర్ట్ అసలు మీకు తెలుసో తెలియదో, ఒకప్పుడు ఫోరెన్సిక్ ఇక్కడ లేదు, తిరుపతిలోనే ఉండే, మొత్తం రాయలసీమ తిరుపతిలో ఉండే. అది పోయేదానికి గంటలు పడుతుంది, టెస్ట్ చేసేదానికి 10 రోజులు పడుతుంది. ఈయన తవ్వు వేసుకుంటాడు, కలెక్టర్ని తిడతాడు, ఎస్పీ తిడతాడు, అంతా విజువలైజ్ ఉంది. చూపిస్తాను నీకు, విజువల్లో చూపిస్తాను. నీకు భాష రాదు, ఏమీ తెలియదు, అందరి మీద నిందలేసేది ఒకటి తెలుసు. నువ్వు ఫేడ్ అవుట్ అవుతావు, ఇలాంటివన్నీ టేకప్ చేసినావు. మళ్ళీ కానీ అదే మా బస్సు యాక్సిడెంట్ అయిన పక్క రోజు నువ్వు రోజమ్మ ఆడికి వచ్చి ఎంత గలాట చేసినారు ఆ కృష్ణా డిస్టిక్లో. కలెక్టర్ని తిడితే, ఎస్పీని తిడితే, మళ్ళీ ఏమంటావు, నేను పవర్ లేక వస్తే నేను సెంట్రల్ జైలుకి పంపిస్తాడంట. ఎంక్వైరీ కాదు, ఎంక్వైరీ చేయాలి. ఆయన ఏం తప్పయా? తప్పు అంటే మాది ఉండాలా. ఎస్పీని కలెక్టర్ దబాయిస్తాం. ఎవ్రీథింగ్ ఐ షో ఇన్ ది విజువలైజ్. ఏ పని లేదు, పాట లేదు. మాది ఫిబ్రవరి 28 జరిగితే మార్చి 1వ తేదీ 78 మంది స్టూడెంట్స్ టూర్కి వచ్చి యాక్సిడెంట్ అయింది. ఒంగోలు బస్సు. మరి ఆ పొద్దు రాలేదే. చెప్తేనే యు ఆర్ ఫేడింగ్ అవుట్. ఆ ఫేడ్ అవుట్ అవుతాను కాబట్టి నువ్వు మళ్ళీ ప్రజల్లోకి రావాలనుకుంటున్నావు. అదేం అసంభవం. ఇంకా మా దేవాదాయ మినిస్టర్ ఆనంద్ గురించి మాట్లాడతారు. ఓ రోజక్క, ఒక సామెత ఉంది తెలుగులో, 7 తరాలు అటు 7 తరాలు ఇటు చూడమని. మేమందరం 7 తరాల వాళ్ళం. ఓవర్ నైట్ మేము పాలిటీషియన్స్ కాదు, ఓవర్ నైట్ రిచ్ కాదు. ఏసీ సుబ్బారెడ్డి గారి పేరు విన్నావా రోజక్క? విన్నావా? 1932లోనే ఆయన పాలిటిక్స్లో దిగి కోఆపరేటివ్ ప్రెసిడెంట్, 60లో మినిస్టర్. ఆయన ఎవరు పట్టితే వాళ్ళు మాట్లాడింది నా